హల్లెలూయా. You want to gather every day. ప్రతిరోజు మనం కూడుకోవడానికి ప్రయత్నించాలి. My dear church. నా ప్రియమైన సంఘము, My dear believers. నా ప్రియమైన విశ్వాసులారా, My dear Christians. నా ప్రియమైన క్రైస్తవులారా, Church is not for one day. మందిరం అనేది కేవలం అద్భుతాల కొరకు మాత్రమే కాదు. Jesus is not for one day. యేసు ప్రభు కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు. Anointing of the clock is not for the one day. మిగతా రోజులు ఇవన్నీ కలిపి ఒక్క రోజు కొరకు మాత్రమే కాదు. Presence of the God is not for the one day. దేవుడి యొక్క సన్నిధి ఒక్క రోజు మాత్రమే కాదు. The Holy Spirit is not for the one day. పరిశుద్ధాత్ముడు కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు. My dear brothers and sisters. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and నా ప్రియమైన sisters. సోదరి సోదరులారా, Salvation is not for the one day. రక్షణ అనేది ఒక్క రోజు కాదు. Hallelujah. హల్లెలూయా. Every day we need the salvation. ప్రతిరోజు మనకు రక్షణ కావాలి. Every day we need the Jesus. ప్రతిరోజు మనకు యేసు కావాలి. Every day we need the anointing. ప్రతిరోజు మన అభిషేకం కావాలి. Every day we need the presence. ప్రతిరోజు మనకు దేవుని సన్నిధి కావాలి. Every day we need the holiness. ప్రతిరోజు మనకు పరిశుద్ధత కావాలి. Every day we need the prayer. ప్రతిరోజు మనకు ప్రార్థన కావాలి. But కానీ it's not happening right now. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. Why? ఎందుకు? Why? ఎందుకు? My dear brothers and నా sisters. ప్రియమైన సోదరి సోదరులారా, Every day you want to gather for the God. ప్రతిరోజు మనం దేవుని కొరకు కూడుకోవాల్సిన వారమై ఉన్నాం. When you read in the Acts chapter 2, మనము ఒకవేళ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చదివితే what the people do? ప్రజలు ఏం చేశారు తెలుసా? Every day they gather. ప్రతిరోజు వారు సహవాసంగా కూడుకున్నారు. Every day they broke the bread. వారు ప్రతిరోజు రొట్టెలు ఇచ్చారు. Every day they pray. ప్రతిరోజు ప్రార్థన చేశారు. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, the days of the Apostles' Day. అపొస్తలుల యొక్క దినాలలో, The days of the Apostles' Day. అపొస్తలుల యొక్క దినాలలో What they do? వాళ్ళు ఏం చేశారు అంటే Gather every day. వాళ్ళు ప్రతిరోజు సహవాసంగా కూడుకున్నారు. And the Bible says, అదే వాక్యం చెప్తోంది. every day. ప్రతిరోజు 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 వాళ్ళు కూడుకొని సహవాసంగా కూడుకున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, Read the Bible word. మన వాక్యం చదివితే And when the days of the Pentecost was full come, they will gather in one place. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండేది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, the church want to see the Pentecost. మనం సంఘము దేవుని యొక్క పెంతెకొస్తు దినాన్ని చూడాలి. You want the church want to see the awakening. సంఘము మేలుకొనే స్థితిని చూడాలి. Your church want to see the revival. మన సంఘం ఉద్యమాన్ని చూడాలి. What do you want to do? ఏం చేస్తున్నామా? Gather every day. ఏం చేయాలి అంటే ప్రతిరోజు సహవాసంగా కూడుకోవాలి. This is the temple of the God. ఇది దేవుని యొక్క మందిరము. You are the temple of the ఇది God. దేవుని యొక్క ఆలయము. The temple of the God. The temple of the God want to connect with the God here. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలయము దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియమైన సోదరి సోదరులారా, My dear brothers and sisters. నా ప్రియమైన సోదరి సోదరులారా, This is the secret of the revival. అదే ఉజ్జీవానికి ఉన్నటువంటి ఒక గొప్ప సీక్రెట్. If you, my dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, where are we? మనం ఎక్కడ ఉన్నాం? Where are we? మనం ఎక్కడ ఉన్నాం? What we are doing? ఏం చేస్తున్నాం మనం? What Christian life we are living? మనం ఏ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం మనం? When we are going to change? మనం ఎప్పుడు మారుతాం? Make your time be busy with the Holy Spirit. మన సమయాన్ని యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మతో గడపడానికి మనం ఇస్తాం. Hallelujah. హల్లెలూయా. Of the revival. అది ఉజ్జీవానికి ఉన్నటువంటి ఒక గొప్ప సీక్రెట్. We don't even understanding. అసలు కదా అర్థం కాదు. So much of latest prayer, revival prayer, anointed prayer, miracle prayer, deliverance prayer, fasting prayer. So much of things going on. చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలు, అద్భుత ప్రార్థనలు, లేకపోతే స్వస్థత ప్రార్థనలు, లేకపోతే ప్రార్థన పండుగ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. Miracle prayer 2 days or 3 days. ఆ అద్భుతాలు చేసే ప్రార్థన 1-2 రోజులు, 3 Deliverance రోజులు. prayer 2 days or 3 days. ఆశీర్వాద ప్రార్థన 3 రోజులు జరుగుతుంది. Fasting prayer 3 days or 21 days or 40 days. ఉపవాస ప్రార్థనలో 3 రోజులు, లేకపోతే 40 రోజులు. After the fasting prayer, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత that is the fasting. ఎక్కడ ఉపవాసం ఉన్నాం? After the deliverance, విడుదల అయిపోయిన తర్వాత that is the deliverance. ఆ డెలివరెన్స్ విడుదల After the అయిపోయింది. miracle prayer, అద్భుతాలు అయిపోయిన తర్వాత that is the miracle. అద్భుతాలు లేవు. Anointing prayer, అభిషేక్ ప్రార్థన అయిపోయిన తర్వాత అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది?